కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడిగా వచ్చినవాడు సూర్యుడు. సూర్యుడు గురువు, గురుస్థానమునందు ఉంటాడు ఆయన. అందుకే సూర్యోపాసన చేసినటువంటి వాళ్ళకి ఆంతర తిమిరము తొలగిపోతుంది. లోపల ఉండేటటువంటి అజ్ఞానము అనేటటువంటి చీకటిని పోగొడతాడు. మీరు చూడండి, లోకంలో భయమునకంతటికీ కూడా కారణం ఏది అంటే చీకటి ఒక్కటే. అసలు నిజానికి చీకటి భయకారకం. చాలా చీకటిగా ఉందనుకోండి, మీరు ప్రయాణం చెయ్యండి అంటే నేను భయపడతాను. ఎందుకు భయపడతాను అంటే ఆ వస్తువు ఏది అన్నది ప్రకటనంగా తెలియదు, స్పష్టంగా తెలియదు. ఎప్పుడైతే వస్తువు యొక్క యథార్థ స్వరూపము అవగతము కాదో అప్పుడది భయహేతు అవుతుంది. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో సూర్యుడొక్కడే. అందుకే ఉపాసనా విధానంలో సూర్యనారాయణమూర్తి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మనసు నిలబడడానికి ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం. ఏదో విఘ్నేశ్వర మూర్తో, లేకపోతే సుబ్రహ్మణ్యుడు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం. కానీ నేను ఏదో ఒక ఊరు వెళ్ళాననుకోండి, నాతో ఒక భగవన్మూర్తిని, ఒక పటాన్నో దేన్నో తీసుకెళ్లడం మర్చిపోయాను. అప్పుడు నేను పూజ చెయ్యాలి అంటే ఎలా పూజ చెయ్యాలి? కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడి